సభాధ్యక్షులు పెద్దలు దాసు గారికి, ఆచార్య దాసు గారికి, ముఖ్య అతిథి మా సీనియర్ మిత్రులు కళాశాలలో ఆచార్య శంకర్రావు గారికి, జీవితమంతా చాలా షరీఫ్గా బతికారు అని పరిచయం చేసిన అహ్మద్ షరీఫ్ గారికి, నేటి పురస్కార ప్రదానం చేస్తున్నటువంటి పెద్దలు ఆచార్య సుశీలమ్మ గారికి, శ్రీమాన్ ద్వారకా తిరుమలరావు గారికి అందరికీ నమస్కారాలు. ఈ పురస్కారం సందర్భంలో నిజానికి సంస్థలు లేదా ప్రభుత్వాలు ఎవరైనా ఏదైనా ఒక పుస్తకం తెప్పించుకొని ఈ పుస్తకానికి ఈ సంవత్సరం ఇస్తున్నాము అనే పద్ధతిలో సాహిత్య పురస్కారాలు ఉంటాయి సాధారణంగా. కానీ లోపలికి వస్తూనే ద్వారకా తిరుమలరావు గారిని పరిచయం చేయగానే చాలా పోటీ ఎదుర్కొన్న తర్వాత మీరు ఇక్కడ దాకా వచ్చారండి అన్నారు. కుటుంబంలో ఉండేటటువంటి నలుగురు, సరే సాహితీ మిత్రులు కొందరు కలిసి ఫలానా వారికి ఈ పురస్కారం ఇద్దాము అని నిర్ణయించుకోవడానికి పోటీ ఏముంటుంది అని నేను కొంచెం మనసులో అనుకున్నాను ముందు నాకు ఈ అవార్డు ప్రకటించినప్పుడు. కానీ చాలా జల్లెడ పట్టిన తర్వాత నాకంటే ముందు తీసుకున్న పెద్దల పేర్లు కూడా నేను విని ఉన్నాను కాబట్టి ఈ సంవత్సరానికి ఈ మధ్యకాలంలోనే నేను వేసిన పుస్తకం పేరు షట్చక్రం కాబట్టి నేను 6వ వాడిని కాబట్టి పంచామృతాల తరువాత తమిళ దేశంలో ఒక పెరుమాళ్ళ సన్నిధి ఉంది, ఆరావముదన్ అని, ఆరావుదు అముదు అన్నమాట. అట్లా 6వ వాడిని. షడ్రుచులు ఇప్పటికి పూర్తయ్యాయి. నేను కారమా వగరా తెలియదు నాకు, కానీ అయితే ఇది నేను ఎలా భావిస్తున్నాను, నా స్పందనను చెప్పండి అంటున్నారు. సిహెచ్ మా ఇంటి పేరు చక్రవర్తుల కాబట్టి అందులో సిహెచ్ ఉన్నది కాబట్టి లక్ష్మీనారాయణ పేరుతో ఉండటం వైష్ణవ సంప్రదాయంలో లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అంటారు కాబట్టి అక్కడ లక్ష్మీనారాయణుడి పేరు కనిపిస్తున్నది. సరే, వారి తరువాత అది గురువు. మరి సౌశీల్యం ఉండాలి కదా. భగవంతుడికి ఉండే ఒక లక్షణం ఏమిటి అంటే సౌశీల్యం. అది సుశీలమ్మ గారిలో. ఈ సౌశీల్యము లక్ష్మీనారాయణ తత్వము మనకేమీ కనిపించవు, అవి పరంలో ఉండేవి. వైష్ణవ సంప్రదాయం అర్చావతారాన్ని చాలా గొప్పగా చెప్తుంది. దానికి మన ప్రాంతంలో అంటే ఈ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి క్షేత్రం ద్వారకా తిరుమల కాబట్టి అట్లాంటి అర్చావతారానికి సంబంధించిన క్షేత్రం. మా నాన్నగారు 30 సంవత్సరాల పాటు బిర్లా మందిర్ దేవాలయం అంటే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రధానార్చకులుగా ఉన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ పురస్కారాన్ని ఇంతకుముందు 2-3 చోట్ల పురస్కారాలు పొందినా ఒక్కసారి మాత్రం ఆనందం కలిగింది. ఎందుకు అంటే తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు సాహిత్య విమర్శ పురస్కారం ఇచ్చినప్పుడు నేను చదువుకున్న కాలేజీ తెలుగు విశ్వవిద్యాలయంలో ఆడిటోరియం ఏదో రిపేర్లో ఉంది అని మేము చదువుకున్న సారస్వత పరిషత్ కాలేజీలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చదువుకున్న చోటనే పురస్కారం రావటం, అది నారాయణ రెడ్డి గారు అధ్యక్షులుగా అప్పుడు ఉన్నారు. ఆ సందర్భం మళ్ళీ ఆ వెంకటేశ్వరుడి సన్నిధిలో ఆ రూపంలో ఇక్కడ పొందటం చాలా ఆనందాన్నిచ్చింది, గౌరవాన్నిచ్చింది, బాధ్యతనిచ్చింది. అంతకంటే ఎక్కువ చర్నాకోలతో ఒకసారి దెబ్బ కొట్టినట్టుగా కూడా ఉంది. ఎందుకంటే పురస్కారం ఎప్పుడు కూడా అలాంటి పని చెయ్యాలి, చేస్తుంది కూడా. అది ఆనందాన్ని ఇస్తే ఇంకేం పని చేయలేము. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ పురస్కారం పెరుగుతున్నప్పుడల్లా ఒక భయం కూడా వేస్తుంటుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలి అని. ఇంకొంచెం కొంతమందిని ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నప్పుడు
మా గురువుగారు ఎల్లూరి శివారెడ్డి గారు పిహెచ్డి పూర్తయి అవార్డు కాగానే ఓ మాట అన్నారు, ఇక మీద కొంచెం తక్కువ మాట్లాడాలి, తక్కువ రాయాలి అని. అంటే బాధ్యత పెరుగుతుంది అన్న అర్థంలో వారు ఆ మాట అన్నారు. అలాంటి ఒకానొక సందర్భం నుంచి పురస్కారాలు పనిచేస్తున్నప్పుడు పని చేసుకుంటూ వెళ్ళటమే, అది రావటం అన్నది ఒక ఆక్సిజన్ లాగా లేకపోతే మరో రకంగా పనిచేసేటటువంటి విధానమే. అందులోనూ సాహిత్య విమర్శకు సంబంధించినటువంటి పురస్కారాలే 2 తెలుగు రాష్ట్రాలలో వేళ్ల మీద లెక్క పెట్టేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఒక 20 పురస్కారాలు సాహిత్య పురస్కారాలై ఉంటే అందులో 2, 3 అంటే 10% అన్నమాట, 2, 3 సాహిత్య విమర్శకు సంబంధించినవి ఉంటాయి. ఒకరికి ఇవ్వదలుచుకున్నప్పుడు వాళ్ళు కథలు కూడా రాశారు, కవిత్వం కూడా రాశారు, విమర్శ కూడా రాశారు, కాబట్టి ఇద్దాం అనుకునేటటువంటి పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ నాకు కవిత్వం రాయటం అనే అలవాటు చిన్నప్పుడు 16-18 సంవత్సరాల మధ్య ఉండింది. కానీ నేను ఏదైనా కవిత్వం రాసినది గురువుల దగ్గరికి తీసుకువెళ్ళి చూపిస్తే అన్నారు తప్ప గొప్పగా చెప్పినట్టేమీ అనిపించలేదు. ఏదైనా వ్యాసం తీసుకెళ్తే బాగా ఆలోచించావయ్యా అన్నట్టు అనిపించింది, లేదా బాగా రాస్తున్నాం అనిపించింది. దానికి ఇంతకుముందే రవికృష్ణ గారు ప్రస్తావించినట్టు ఆ సుబ్రహ్మణ్యం గారి షష్ఠిపూర్తి సభ కూడా ఓహో మనం విమర్శే రాయాలి, వ్యాసమే రాయాలి అని ఒకానొక జ్ఞానాన్ని కలిగించింది. ఆ స్థితి తర్వాత నేను ఇప్పటిదాకా మళ్ళీ కవిత్వం జోలికి పోలేదు, కథ జోలికి పోలేదు, మరో జోలికి పోలేదు. కానీ అవి ఎలా రాయాలి అని మాత్రం కోచ్గా చాలా చెప్పగలను. నేను ఆడలేకపోవచ్చు కాక, అది ఒక ప్రధానమైన అంశం. రెండవది, నేను సాహిత్య విమర్శలోకి అడుగుపెట్టడం కూడా సాహిత్యంలోకి ఎంత యాదృచ్ఛికంగా వచ్చానో సాహిత్య విమర్శలోకి కూడా అంతే యాదృచ్ఛికంగా వచ్చాను. నేను ఆంధ్ర విద్యాలయ ఏవి కళాశాల దోమలగూడలో సాహిత్య విమర్శ పాఠం చెప్పటం అన్నది 2000 సంవత్సరంలో, అప్పుడే ఎంఏ పూర్తి చేసుకొని 2 ఏళ్ళు అయినప్పుడు ఎంఏ పిల్లలకి సాహిత్య విమర్శ పాఠం చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. నా దురదృష్టమో అదృష్టమో నేరుగా ఎంఏ పిల్లలకు పాఠం చెప్పడానికి వెళ్ళటం. అక్కడ అన్ని అనుమానాలే. ఏదో ఎంఏలో 70-80 మార్కులు వచ్చాయి సాహిత్య విమర్శ పేపర్లో, మనం ఎందుకు చెప్పలేమని అనిపించింది. చెబుతూ ఉంటే అన్ని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఆ అనుమానాలు నివృత్తి చేసుకునేటటువంటి సందర్భంలో పెద్దవాళ్ళని పిలిచి ఉపన్యాసాలు ఇప్పించటం, ఇవన్నీ చేస్తున్న క్రమంలో ఆధునిక సాహిత్య విమర్శ రీతులు అనే పేరుతో ఒకానొక సదస్సు చేయటం. ఆ సదస్సులో మా కళాశాల కరస్పాండెంట్ గారైనటువంటి కొండా రామచంద్రారెడ్డి గారు, ఆయన్ని తప్పకుండా తలుచుకోవాలి వాళ్ళ. నేను మన దగ్గర పనిచేస్తున్నటువంటి టీచర్స్ ఎవరు ఈ సదస్సులో మాట్లాడట్లేదా అన్నారు. సార్ చాలా పెద్దవాళ్ళందరూ వస్తున్నారు సార్, ఆ దాంట్లో మేమేం మాట్లాడతామంటే మన సదస్సులో మన కళాశాల నుంచి ఎవరైనా మాట్లాడితేనే నేను గ్రాంట్స్ ఇస్తాను, సదస్సు నిర్వహిస్తాం, లేకపోతే లేదన్నారు. అప్పుడు ప్రక్రియా వివేచన అన్న పేరుతో జనరిక్ క్రిటిసిజం అన్న ఒకానొక విషయాన్ని గురించి ఆ సభలో కేకే రంగనాథాచార్యులు గారు, మా గురువు గారు డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి గారు, వాళ్ళందరి సమక్షంలో మాట్లాడాను. ఆ తర్వాత అది ఆ పుస్తకంలో వ్యాసంగా ప్రచురింపబడిన తరువాత ఇక నేను తప్పలేదు, ఇక బలవంతంగా ఇందులోకి వచ్చినట్టే. ఆ ఉత్సాహం కూడా నాకు ఎప్పుడు కలిగింది అంటే సుబ్రహ్మణ్యం గారు ఆ వ్యాసం చూసి ఫోన్ చేసి చాలా బాగా రాశావు, ఇంకొంచెం లోతుగా రాస్తే బాగుండు అన్నారు. వారి ఇంటికి వెళ్ళి కూర్చుని మరి కొంత సమాచారం తీసుకొని ఇంకెంత లోతుగా రాయటానికి అవకాశం ఉందో తెలుసుకునే అవకాశం కలిగింది. అట్లాంటి ఒకానొక స్థితిలో నాకు తెలియకుండానే నేను సాహిత్య విమర్శ రంగంలోకి రావటం, సాహిత్య విమర్శ రంగంలో అడుగుపెట్టడం ఇది జరిగింది. ఈ క్రమంలో కోవెల సంపత్ కుమారాచారి గారిని రెగ్యులర్గా కలిసేవాడిని, సుప్రసన్నాచారి గారితో ఫోన్లో మాట్లాడేవాడిని.
అట్లా కొంతమందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మార్గం నాకు డి చంద్రశేఖర్ రెడ్డి గారు మార్క్సిస్ట్ విమర్శ, కేకే రంగనాథాచారి గారి స్కూల్కి సంబంధించిన వారు, అందరూ చూస్తున్నటువంటి ఆలోచనకు భిన్నంగా ఎప్పుడు నాకు ఆలోచనల్ని రేకెత్తించేటటువంటి గురువులు వారు. అలాంటి వాళ్ళ దగ్గరతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు కలిగిన అనుమానాలు, నేను చేయవలసిన పనులు అన్నటువంటివి మనసుకు కలిగినప్పుడల్లా ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళాను. అది నన్ను తెలియకుండానే సాహిత్య విమర్శ రంగంలోకి నెట్టింది. సరే, నిలబడటానికి కారణం ఏమిటి అంటే, నాకంటే పెద్దవాళ్ళు ఇక్కడే పాపినేని శివశంకర్ గారు ఉన్నారు. నా పుస్తకం ఒకటి కవిత్వానుసంధానం అని ఒక పుస్తకం వారికి చాలా రోజుల కింద ఇచ్చినప్పుడు 97 నుంచి రాసిన వ్యాసాలు అలవోకగా ఉన్నవి కూడా 2-3 ఉన్నాయి. అదంతా ఒకసారి అలా చదివిన తర్వాత, విమర్శకుడికి కావలసిన కొన్ని లక్షణాలు ఉన్నాయ్యా నీ దగ్గర, కొంచెం డెవలప్ చేసుకో అని ఒక మాట ఫోన్ చేసి మరీ చెప్పారు. అది ఇప్పటికీ గుర్తుంది నాకు. అంటే అలా రాజపాళెం వారు కావచ్చు, మరొకరు కావచ్చు, చేస్తున్న పనిని ప్రోత్సహించటం, లేదా వాళ్ళు చేసేటటువంటి సెమినార్లలో నువ్వు ఈ అంశం మీద మాట్లాడు అనటం వల్ల నాకు తెలియకుండానే సాహిత్య విమర్శ రంగంలోకి తోసివేయబడ్డాను. ఇక లోపలికి దిగిన తర్వాత ఈత కొట్టను అంటే లాభం లేదు, కుక్క వేసిన తర్వాత మురగక తప్పదు కదా. కాబట్టి అట్లా సాహిత్య విమర్శ రంగంలో నా మార్గాన్ని వెతుకుతూనే ఉన్నాను ఇంకా. కానీ నాకున్న ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఏమిటి అంటే, సామాజిక చలనాలు సాహిత్యాన్ని మారుస్తాయి, సాహిత్య పరిణామాన్ని, గమనాన్ని మారుస్తాయి అనేటటువంటి విషయాలు ఒకవైపు ఉన్నా, సాహిత్య అభివ్యక్తి కూడా ప్రధానమైనది. ఆ అభివ్యక్తి ఏ రకమైనటువంటి అంశాల వల్ల మారుతూ ఉంటుంది అన్న ఒకానొక దృష్టితో సాహిత్య విమర్శకి సాహిత్యమే ప్రధానం, టెక్స్టు కాంటెక్స్టు ఈ రెండు ప్రధానమైనటువంటి భూమికలుగా సాహిత్యానికి ఉండాలి అని నమ్ముతూ సాహిత్య విమర్శను కొనసాగిస్తున్నాను. అది ఇటీవలి కాలంలో, అంటే ఈ 10-12 ఏళ్ల కాలంలో పెరిగింది కూడా. ఎందుకు పెరిగింది అని అంటే, కేవలం సాహిత్యాన్ని వదిలిపెట్టి ఒక రాజకీయ ఉపన్యాసంలాగా, ఒక దృక్పథ ఉపన్యాసంలాగా సాహిత్య విమర్శ వ్యాసంగం మెల్లమెల్లగా మారుతోంది. అది ఒక ఇటీవలి కాలంలో కనిపిస్తున్నటువంటి ఒక లక్షణం. బాగా చదువుకున్న వాళ్ళ దగ్గర, దృక్పథంతో ఆలోచించే వాళ్ళ దగ్గర. రెండో వాళ్ళు ఏమిటి అంటే, అసలు ఈ కవితలో ఇలా అన్నారు, అలా అన్నారు, మంచి డిక్షన్ ఉంది, మంచి భాష ఉంది, మంచి అభివ్యక్తి ఉంది అంటారు. ఆ మంచి అభివ్యక్తి ఏమిటో చెప్పడు. ఇలాంటి ఒకానొక వాతావరణం కనిపిస్తున్నటువంటి క్రమంలో సాహిత్య విమర్శ, కథ, నవల, నాటకం, కవిత్వం లేదా విమర్శపై విమర్శ, ఇవి అందులోని లోతుల్ని, అందులోని తత్వాన్ని చెప్పటానికి ఉపయోగపడాలి అని నమ్ముతూ, అటువంటి ఆలోచన ఏ సందర్భంలో చేయటానికి అవకాశం వచ్చినా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాసే అలవాటుని కల్పించిన పెద్దలందరికీ నమస్కరిస్తూ, గోదాదేవి తన నాచ్యార్ తిరుమొళి అని ప్రేమలేఖలు రాసింది భగవంతుడికి. అందులో అంటుంది, కలకన్నాను అని, ఆయనకాగ తాన్ కండ కణావినై వేయర్ పుహళ్ విల్లిపుత్తూరు హోన్ కోదై సొల్. ఆయన కోసం నేను ఒక కల కన్నాను, ఆయన నాకు దొరుకుతాడు అని చెప్పి ఆమె కలలో అనుకుంటుంది. అట్లా మా పెద్దలెవరో ఈ పిల్లవాడు ఇలాంటి గౌరవాల్ని పొందుతాడని కలగని ఉంటారు. ఆ కలలు నాకు సఫలమవుతున్నాయి అని మనవి చేస్తూ, ఇంత మంచి పురస్కారాన్ని, ఇంత గొప్ప యోగ్యతని, ఇంత గౌరవాన్ని ఇచ్చిన ఈ గుంటూరు నేలకు, అట్లాగే సుశీలమ్మ గారికి, ద్వారకా తిరుమలరావు గారికి మరోసారి నమోవాకాలు అర్పిస్తూ నమస్సులు. థ్యాంక్ యూ.